నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం। ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి। కింగ్ ఫహద్ కాజ్వే అథారిటీ సవరించిన టోల్ ఫీజులను అమలు చేయడం ప్రారంభించింది। అథారిటీ ప్రకటించిన కొత్త రేట్ల ప్రకారం కార్లు మరియు మోటార్ సైకిళ్లకు టోల్ ఫీజు SR35 కాగా మినీ బస్సులకు SR55, పెద్ద బస్సులకు SR70 మరియు ట్రక్కులకు టన్నుకు SR7 వసూలు చేయనున్నారు। విద్యార్థులు, దివ్యాంగులు మరియు రోజువారీ తరచుగా ప్రయాణించే వారికి ఈ పెరుగుదల వర్తించదని అథారిటీ పేర్కొంది। కాజ్వే అథారిటీ ఇటీవల కాజ్వే యాప్ను ఉపయోగించే ప్రయాణికుల కోసం కొత్త ప్యాకేజీలను ప్రారంభించినట్లు ప్రకటించింది। ఫిబ్రవరి 18 నుంచి అమల్లోకి వచ్చేలా టోల్ ఫీజులపై 40% వరకు తగ్గింపును అందిస్తోంది। కొత్త ప్యాకేజీలలో 3 ఎంపికలున్నాయని అథారిటీ వివరించింది। ఫ్రీక్వెంట్ ట్రావెలర్ ప్యాకేజ్ టోల్ ఫీజులపై 40% వరకు తగ్గింపును అందిస్తుంది। ఈ కార్డు ఉన్న వారిలో ప్రతిరోజు బ్రిడ్జిని దాటవచ్చు। ప్యాకేజ్ ధర SR850 మరియు 1 నెల లేదా 40 క్రాసింగ్ల తర్వాత ఏది ముందుగా వస్తే అది చెల్లుబాటు అవుతుంది। ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ఉపయోగించిన వైద్య పరికరాలు విద్యా సంస్థలకు అందివ్వాలనే ప్రతిపాదనకు దక్షిణ మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది। ఇది వైద్య శిక్షణకు అవసరమైన మద్దతు ఇస్తుందని ప్రకటించింది। అయితే ఇందులో భాగంగా టీచింగ్కు అనువుగా ఉండే మెడికల్ ఎక్విప్మెంట్ను మాత్రమే అందజేయనున్నారు। విద్యార్థుల లెర్నింగ్కు ఈ మెడికల్ పరికరాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పలువురు టీచర్లు అభిప్రాయపడ్డారు। శిక్షణ నాణ్యతను మెరుగుపరుస్తుందని మరియు హెల్త్, విద్యా రంగాల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు। ప్రాక్టికల్ లెర్నింగ్ ద్వారా సామర్థ్యాలతో పాటు భవిష్యత్ ఉద్యోగ అవకాశాలకు బంగారు బాటలు వేస్తుందని ఎడ్యుకేషన్ కౌన్సిల్ తెలిపారు। ఖతార్లో విమానాల రాకపోకల్లో 6% వృద్ధి నమోదైంది। ఈ మేరకు సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ ఖతార్ జనవరి 2026కు సంబంధించి విడుదల చేసిన ప్రాథమిక విమాన రవాణా గణాంకాలు వెల్లడించాయి। ఇందులో విమానాల రాకపోకలు, ప్రయాణికుల రద్దీ మరియు కార్గో నిర్వహణ వంటి డేటాను పొందుపరిచారు। జనవరి 2026లో విమానాల రాకపోకల్లో 6% పెరుగుదల కనిపించింది। జనవరి 2025లో 23,936 నుండి ఈ సంవత్సరం 25,379కి పెరిగింది। ప్రయాణికుల సంఖ్య 5.065 మిలియన్లకు చేరింది। గత ఏడాది ఇదే నెలలో 4.743 మిలియన్ల మంది ప్రయాణించారు। ఎయిర్ కార్గో మరియు మెయిల్ ట్రాఫిక్ 11.2% రెండంకెల వృద్ధిని నమోదు చేసింది। 2025లో 1,90,018 టన్నుల నుండి జనవరి 2026లో 2,11,281 టన్నులకు చేరుకుందని ICAO గ్రౌండ్ ఇన్స్పెక్టర్ ఖమీస్ అబ్దుల్ అల్ఖైలైఫీ విశ్లేషించారు। ఖతార్ ఎయిర్వేస్ మెరుగైన పనితీరును కొనసాగించిందని 2025లో సుమారు 84% ఆన్ టైం రేటుతో ప్రపంచ నెట్వర్క్లో ఆన్ టైం పనితీరుకు ప్లాటినం అవార్డును గెలుచుకుందని, ఇది 2026లో పరిశ్రమ విశ్వసనీయతకు ఘన సూచిక అని అల్ఖైలైఫీ వివరించారు। 2026 ప్రారంభంలో ఈ గణాంకాలు ఏరోస్పేస్ రంగం, దేశ ఆర్థిక వృద్ధి మరియు కనెక్టివిటీకి కీలకమైన ఇంజిన్గా ఎదుగుతుందని సూచిస్తున్నాయని పేర్కొన్నారు। UAEలో కొన్ని స్కూల్స్ డిస్టెన్స్ లెర్నింగ్ ప్రారంభించనున్నాయి। ప్రతి శుక్రవారం ఆన్లైన్ క్లాసులు ఉంటాయని ఇప్పటికే పేరెంట్స్కు నోటిఫికేషన్ పంపినట్లు స్కూల్ మేనేజ్మెంట్లు తెలిపాయి। దీంతో చాలా కుటుంబాలు ఆన్లైన్ క్లాసులకు అవసరమైన సర్దుబాట్లను చేసుకుంటున్నాయి। అయితే ఆన్లైన్లో లెసన్స్ వినే సమయంలో ఇంట్లో ఇతర పిల్లలు ఉంటే కొద్దిగా కష్టమవుతుందని కొందరు పేరెంట్స్ చెప్తుండగా, ఇద్దరు ఉద్యోగం చేసే కుటుంబాల్లో ఇది ఇబ్బందిగా మారుతుందని మరికొందరు పేర్కొన్నారు। అయినప్పటికీ ఈ క్లాసెస్ వల్ల ప్రయోజనాలు ఉంటాయని చెప్తున్నారు। అయితే ఆన్లైన్ అభ్యాసం ముఖ్యంగా చిన్నపిల్లలకు కష్టతరంగా ఉంటుందని అమ్నా అల్ షెహి అంటున్నారు। ఆన్లైన్ అభ్యాసం పిల్లలకు చాలా కష్టం, ఒకే స్థాయిలో క్రమశిక్షణ లేనందున వారికి నిరంతర పర్యవేక్షణ అవసరమని మరొకరు చెప్పారు। మరోవైపు విద్యార్థులకు అందించే మద్దతును కొందరు పేరెంట్ హైలైట్ చేస్తున్నారు। దూర విద్యను సులభతరం చేయడానికి ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు కంప్యూటర్లను అందించడంలో UAE ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయలేదు। ఈ సంవత్సరం నా కుమార్తెకు పాఠశాల ల్యాప్టాప్ అందింది। నా కొడుకు పాతదాని స్థానంలో కొత్త కావాలని అడుగుతున్నాడు, అది నాకు అదనపు భారమవుతోందని మరో మదర్ తన అనుభవాలను వెల్లడించారు। పవిత్ర రమదాన్ మాసంలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి వీలుగా ట్రక్కుల రాకపోకలు నిలిపివేయాలని నిర్ణయించారు। ఆదివారం నుంచి గురువారం వరకు ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రక్కుల రాకపోకలు నిషేధించారు। సుల్తాన్ ఖబూస్ రోడ్, మస్కట్ గవర్నరేట్లలోని అల్ ఖురూ ఇంటర్సెక్షన్ నుండి ఉత్తర అల్ బటీనా గవర్నరేట్లోని ఖత్మత్ మిలాహా బోర్డర్ పోస్ట్ వరకు, సుల్తాన్ తువైని నయీద్ రోడ్, మస్కట్ గవర్నరేట్లోని బుర్జ్ అల్ సాహ్వా రౌండ్ అబౌట్ నుండి అల్ దఖిలియా గవర్నరేట్లోని బద్బిద్ బ్రిడ్జ్ వరకు, మస్కట్ గవర్నరేట్లోని ప్రధాన రహదారిలో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ డైరెక్టరేట్ వెల్లడించింది।
పవిత్ర రమదాన్ మాసంలో పౌరుల మరియు నివాసితులకు లావాదేవీలను సులభతరం చేయడానికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన అనేక విభాగాలకు అధికారిక పనివాళ్లు ప్రకటించింది. ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. జాతీయ గుర్తింపు కేంద్రాలతో పాటు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ నేషనాలిటీ మరియు కువైట్ ట్రావెల్ డాక్యుమెంట్స్ 2 రోజువారీ షిఫ్ట్లలో పనిచేస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2:30 గంటల వరకు, సాయంత్రం సమయం రాత్రి 7 గంటల నుండి రాత్రి 11:30 గంటల వరకు కార్యాలయాలు పనిచేస్తాయని పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ లైసెన్సింగ్ విభాగం, ట్రాఫిక్ ఉల్లంఘనల దర్యాప్తు విభాగం మరియు డ్రైవింగ్ విద్య పరీక్ష విభాగాలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయి. సాంకేతిక తనిఖీ విభాగాలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సేవలను అందిస్తాయని అన్నారు. ఇక రమదాన్ సందర్భంగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సర్వీస్ సెంటర్లు కూడా 2 షిఫ్టుల్లో పనిచేస్తాయి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు మరియు సాయంత్రం వేళలు రాత్రి 7 గంటల నుంచి రాత్రి 11:30 వరకు ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. సవరించిన షెడ్యూల్ పవిత్ర మాసంలో సజావుగా సేవలను అందించడానికి మరియు ప్రజల అవసరాలు తీర్చడానికి కొనసాగుతున్న ప్రయత్నంలో భాగమని మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.